దూటూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పరశురామ్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు. అతను ఎక్కువ డోసు ఇంజక్షన్లు వేయడం కానీ, అలాగే ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో పరశురామ్ అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు అనే వ్యవస్థ లేదని చెప్పి ఒక మీటింగ్స్ చెప్పిన సందర్భంగా వారు ఎంతసేపు ప్రథమ చికిత్సా కేంద్రంలో పెట్టుకోవాలి, డాక్టర్ అనే పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. ఆ ప్రథమ చికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం టాబ్లెట్స్ ప్యాకెట్లో కానీ, టాబ్లెట్ రూపంలో కూడా ఇంజక్షన్స్ కానీ, సెలైన్ బాటిల్స్ పెట్టడం కానీ, లేదా ఐరన్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారానికి సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూరుగా వెళ్ళడం జరిగింది. నేను మొత్తం ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని హాస్పిటల్ సీజ్ చేసి తర్వాత మరి ఫ్యూచర్లో మిగతా ఆర్ఎంపీలు ఎక్కడ కూడా ఇటువంటివి చేయకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా నోటీసులు వారి ద్వారా ఇప్పించి చెబుతూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్లకు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కడైతే పిఎస్సి పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి కఠినమైన ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే ఎవరైనా నిబంధనలు అతికించలేదు కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు చీజ్ చేయడానికి, తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఆర్ఎంపీ డాక్టర్లు గుర్తించుకోవాల్సిన మరకు ద్వారా పత్రిక మాకు చెప్తున్నాం. కాబట్టి దయచేసి నంద్యాల జిల్లాలో ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారుతూ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్ జరగకుండా ప్రజలు కూడా ఎవరు వారి దగ్గర వెళ్ళకూడదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్, ఎవరు డాక్టర్, ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుని వారి దగ్గర వెళ్ళాలని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరంగా డబ్బులు వృధా కావడమే కాదు, ప్రాణానికి తెచ్చుకోవడము, తద్వారా మరి ఐదు హాస్పిటల్ పోవడం, అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం, ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు యాంటీబయాటిక్ యూసేజ్ చేయడం, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి. చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నాం, ఒక క్రిమినల్ కేసులు పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆల్రెడీ నందికొట్కూరులో అరెస్ట్ చేశారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అలాగే కర్నూలు నంద్యాల టౌన్లో కూడా నాగేంద్రం అనే మూలలా సొంత పెట్టుకుంటే ఆమె దగ్గర సీజ్ చేయడం జరిగింది. కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా సార్ ఈ పరశురామ్ ఇంజక్షన్ వేసినప్పుడే హాస్పిటల్ దాటినప్పుడే ఒక ఆమె కూడా చనిపోయింది. అది మీ దృష్టికి రాలేదు సార్? ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి. ఏదైనా జరిగినప్పుడే వస్తూ ఉన్నాయి ఆర్ఎంపీ డాక్టర్లు. అందుకని మేము చేస్తున్నామంటే ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సర్కులర్ ఇస్తున్నాం. ఈరోజు అరేంజ్ చేశాం. సర్కులర్ ఇచ్చి వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పిఎస్సీ డాక్టర్ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తున్నాం. తద్వారా మెడికల్ ఆఫీసర్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆర్ఎంపీలు ఉన్నారు, ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు, ఎవరు వైద్యం చేస్తారో రిపోర్ట్ మీద తెప్పించుకొని వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్గా అని చెప్పి ట్రై చేస్తాం. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్? ఎక్కడెక్కడ దాడి కంప్లైంట్ చెప్పి ఇంత అయిపోయారా మీకు జరిగింది. తొలిపరలో ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ టాక్సిన్ వేస్తే సీరియస్ అయిపోయి చనిపోయింది. 52 వయసు మహిళ. అక్కడ ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టాయి, ఎఫ్ఐఆర్ మా డాక్టర్ గారు పోయారు, సీజ్ చేశారు, మందులంతా సీజ్ చేశారు. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగే వెంటనే యాక్ట్ అవుతున్నాం. అలా కాకుండా ముందు జాగ్రత్తల భాగంగా మేము ఏం చేస్తున్నామంటే డాక్టర్లకు స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ముందే మీరు అలా చేయండి, డాక్టర్లకు ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. కాదు సార్, ఇప్పుడు నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర